బాగుంది బాగుంది, ఫైటింగ్ బాగుంది, కుటుంబం స్టోరీ బాగుంది, అందరూ కలిసి ఉండు చేసుడు. సమంత సన్నగా ఉంది, చూడడానికి సన్నగా ఉంది, అంత ఫైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? సన్నగా ఉన్నా కూడా ధైర్యం ఉండాలి, సన్నగా ఉంటే సన్నగా ఉన్న వాళ్ళు ధైర్యం ఎక్కువ. విజయశాంతి కంటే మంచిగా చేసింది ఆమె. ఈమె చారు కట్టుకొని ఫైటింగ్ చేసిందంటే గ్రేట్. సమంత లాంటి కోడలు కావాలి కావాలి ఇక మా అబ్బాయి. రెండు ఏంటంటే ఇందులో రెండు క్యారెక్టర్స్ అంటే ఒకటే క్యారెక్టర్, బట్ రెండు ఫ్లేవర్స్ ఉన్న క్యారెక్టర్. ఒకటి ఒక వారియర్ క్వీన్, రెండు అంటే ఒక రగ్గడ్ పాస్ట్ ఉన్న ఒక టఫ్ అమ్మాయి. అంత టఫ్ మీరు ఊహించారు, అంత భయంకరమైన పాస్ట్. ఒక మామూలు శంకరాభరణం సినిమాలో ఉండే ఫ్యామిలీ లాంటి ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ, అక్కడ ఉన్న వాళ్ళ చిన్న పాలిటిక్స్ని ఫేస్ చేస్తూ అందులో అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే, తన రగ్గడ్ పాస్ట్, తన బ్యాడ్ పాస్ట్ ఆవిడని హిట్ చేస్తుంటే దాంతో ఫైట్ చేస్తూ ఆ క్రూడ్నెస్ బయటకు వస్తుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఎలా ఉన్నది రెండు బ్యాలెన్స్. ఈ ఫ్యామిలీ సీన్స్ అన్నీ అద్భుతమైన ఎర్త్లీ లైటింగ్ అది పెట్టి చాలా బాగా తీశారు, మనకి హృదయంగా తీశారు. ఎప్పుడైతే యాక్షన్ సీన్స్ వచ్చాయో అందులో కూడా చీరలో ఫైట్స్, ఆ చీరలని డిజైన్ చేయడం కానీ ఆ ఫైట్ లీ విటేకర్ ఐ థింక్ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అంటే మూడు గీడు మొత్తం మారిపోయి ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. సో ఆ కంప్లీట్ రెండు బ్యాలెన్స్ చాలా బాగా చేయగలిగారు. సమంత ఆల్రెడీ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు, ఆవిడ ఇందులో కొన్ని చెప్పే డైలాగులు ఉన్నాయి. అంటే ఒకవేళ ఆవిడ రియల్ లైఫ్ ఏమో అని అనిపించింది. అంటే నా పాస్ చెప్తే నువ్వు ఒప్పుకుంటావని తెలుసు కానీ చెప్పడానికి ధైర్యం సరిపోలేదంటే, నువ్వు ఇప్పటివరకు చెప్పకపోవడమే నాకు చాలా బాధ వేసిందని అందులో హస్బెండ్ అంటాడు. దిగంత్ అని చెప్పి కన్నడ స్టార్, ఆయన కూడా బాగా చేశాడు సమంత హస్బెండ్గా. బట్ సమంత గారు చాలా అందంగా ఉన్నారు, దాంతో ఇంకొంచెం అందమైన వాళ్ళు ఎవరైనా పెట్టాలేమో అని ఒక్క నిమిషం అనిపించింది. ఆయన రాజేంద్రమూరి నాకు ఎక్కడ కనిపించలేదు. లేరు ఆయన. ఒకవేళ ఐ డోంట్ నో, ఐ నాట్ సీన్. శ్రీముఖి మనకి మళ్ళీ ఇదివరకు పాతకాలంలో శ్రీలక్ష్మి గారి లాగా ఒక కొత్త అందమైన సెన్సిబుల్ కమెడియన్ దొరికింది మన స్క్రీన్కి. అద్భుతంగా చేశారు, సటిల్ ఎమోషన్స్తో బ్రహ్మాండంగా పండించారు. అంటే మీరు ఒక పవర్ఫుల్ ఒక సూపర్ గర్ల్తో ఒక మామూలు అమ్మాయి పోటీకి వస్తే దానికి తెలియదు కదా అమ్మాయి పాస్ట్. సో అవన్నీ భలే ఇన్నోసెన్స్ చాలా నవ్వించగలిగారు ఆవిడ. అది ఇదని తెల్లదెప్పడం, ఆ తోడికోటల మధ్యన పోటీలు, శ్రీముఖి చాలా బాగా ఫిట్ అయింది ఆవిడ, అద్భుతంగా చేశారు. నవ్వించారు సార్. సెకండ్ పార్ట్ మొత్తం ఫైటింగ్ తో చాలా ఆతృతగా ఎక్సైట్మెంట్ తో చూసాం సార్. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా మూవీ ఉంటే బాగుండు అనిపించింది. అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా, సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ గా తీశారు. ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఇంట్రెస్టింగ్ గా ఫీల్ అయ్యే మూవీ తీశారు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి రోల్స్ చేయాలని సమంత గారు చేస్తేనే చాలా బాగుందండి. నేను సమంత గారి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఓకే, అంటే ఇప్పుడు మూవీ చూసారు కదా, అందులో ఒక డైలాగ్ చెప్తారా? అంటే మీకు నచ్చిన డైలాగ్ ఏదో చెప్పి తిరుగునానా సేమ్ అదే డైలాగ్. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అండి. సమంత అయితే బాగా చేసింది. ఒక స్టార్ హీరోయిన్ ఎలా అయితే చేయాలో అలా చేసింది. సో డిసప్పాయింట్ ఏం లేదు, వన్ టైం వాచబుల్. మరి విజయశాంతితో నేను కంపేర్ చేయలేను కానీ సమంత వరకు బాగా చేసింది. అంటే అదే ఒక ఫ్లాష్ బ్యాక్లో అమ్మాయి నక్సలైటు, అది కచ్చిపుచ్చుకోవడానికి మన ఇప్పుడు అలాగే ఆ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే అమ్మాయి ఒక అనాథ, పెళ్లి చేసుకున్నాక తన ఫ్లాష్ బ్యాక్లో నక్సలైట్ అని చెప్పుద్ది, అంతే. అదే కదా, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కష్టం కానీ నడుచుద్ది. ఆన్ టైం వాచబుల్.